అవ్వంగడికి పోయింది, అడుకుడు బెల్లం తెచ్చింది, అక్కకు నాకు ఇచ్చింది. అన్నయ్య అడిగితే లేవంది, ఆటలాడగా రారండి, ఆడుబేటకు చేరండి, ఆనందంగా మనమంతా ఆడతలు తెచ్చింటండి. వెలుసువండి వచ్చింది, ఇంటి ముందు అయింది, ఇంటికి బంధువులు వచ్చారు, ఇంటికి సందడి తెచ్చారు. ఈరోజు ఆదివారం, ఈరోజు సెలవుదినం, విజులు వేసుకోవటరాదా, ఈరోజు అంతా సందడి వెళ్తాం. ఉమా ఉదయాన్నే ఉల్లాసంగా ఇష్టంగా ఉయ్యాలకి ఊగుతుంది. వావా ఉయ్యాలలో ఉడబట్టి ఊగుతున్నది. రుజువారు వేగం వేదాలలో ఒకటి వృక్షం అడవిలో చేస్తుంది. రుణం కోసం రుజులు అవసరం లేదు. ఎప్పుడు ఎప్పుడు సత్యమే పలకాలి, ఎన్నడూ మంచిని పెంచాలి, ఒరిగాని చేయకూడదు, ఎప్పుడు నెత్తిన మరగూడదు. ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు దంతం తెల్లన, ఏనుగు మీద రాముడు, ఎంత చక్కని దేవుడు. ఐక్యమిచ్చి వాళ్ళం, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఐక్యం కోసం దేశం బాధపడాలి, దేశం ఐక్యత కోసం పాటుపడాలి. నెక్స్ట్ గొప్ప యార్ బామ్మ వజ్రం ధరించి ఒంటిని ఎక్కింది. ఓటమి కలిగినవాడే ఓటమి ఎప్పుడు ఎరగడు. ఓటమి వద్దు, ఓటమి ఎగితే వద్దు, ఓర్పుతో మెలిగితే ముద్దు. ఐశ్యం ఎంతో చేదు, అవసరం ఉన్నది చూడు, అవసరం ఎంతో చేదు, అవర ఎంతో చేదు. నువ్వు కాదన్నా వద్దన్నా తావ తప్పదరా కన్నా. జ్వరం వచ్చే అంతఃపురంలో అందమైన అమ్మాయి అందల సవ్వడి చేసింది, చప్పడి చేసింది. అంబారిపై ఊగింది, అమ్మాయి మీద ఊరింది, అందరికి అంజలి కట్టించింది. ఆలు రుద్దుదాం, అమ్మ మాట విందాం, ఈలు రుద్దుదాం, ఈశ్వరుని కలుస్తాం, ఊరు రుద్దుదాం, ఉడతలని చూస్తాం, అంటూ అందరినీ పిలుద్దాం, అంటూ ఓనమాలు రాద్దాం, ఓనమాలను రాస్తాం, అమ్మ అంటూ అందరం ఆడదాం. గురువు గారు చెప్పిన నీతి కథలు పాఠాలు విందాం. తాతగారు చెప్పిన నీతి కథలు విన్నాము. అందరం కలిసి ఆడదాము, పాడదాం, అందరూ కలిసి పాడదాం. కత్తిని వల్ల పట్టుకొని, కళ్ళం చేత పట్టుకొని కథనానికి పోతుంటా, కళలో నేను రాజంట.